ధర్మరాజు గారు చెప్పిన తరువాత కృష్ణ పరమాత్మ కూడా ఆ రాయబారానికి హస్తినాపురం వెళ్ళడానికి సిద్ధపడి వెంటనే దారుకుణ్ణి పిలిచి, దారుకుడు సారథి పిలిచి, నా రథాన్ని సిద్ధం చేయి, శేభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అని 4 గుర్రములతో పూంచినటువంటి రథాన్ని సిద్ధం చేయమని సాత్యకిని పిలిచి, సాత్యకి నువ్వు కూడా నాతో పాటుగా రా, రాయబారానికి వెడుతున్నాం కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళడం కాదు, ఎందుకైనా మంచిది నా ధనస్సు శార్గము, నా సుదర్శన చక్రము, నా చేతితో పట్టుకునేటటువంటి కౌమోదకి అనేటువంటి గద, అక్షయబాణ తూడీరములు ఇవన్నీ రథంలో పెట్టించు అన్నాడు. అంటే అక్కడ ఏదో విపరీత పరిణామం జరుగుతుంది. వాళ్ళేమంత మాట వినేవాళ్ళు కారు. మాట వినకపోతే వచ్చిన నష్టం లేదు, మాట వినకపోవడం కాదు, నాకే ప్రమాదమును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ధర్మరాజు గారు కూడా అన్నాడు కదూ, ఎందుకైనా మంచిది. అప్పుడు ఆయుధాలు తెచ్చుకోలేదన్న మాట రాకూడదు. నిజంగా ఆయుధాలు లేకపోతే కృష్ణుడికి వచ్చిన లోటు ఉందా? కాబట్టి ఆయుధాల్ని కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. మరునాడు ఉదయం లేచాడు, స్నానాధికములు పూర్తి చేశాడు. పూర్తి చేసి రాయబారానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. బ్రాహ్మణులు వచ్చి హోమాదులు పూర్తి చేసి ఆయనకి అక్షతలు, దుర్వాంకురాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చారు. అలా పూజ చేసిన గరిక తెచ్చి ఇస్తే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ముట్టుకున్నాడు. బయలుదేరి రథం ఎక్కుతున్నాడు. ఆ రథం ఎక్కుతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా పూర్ణకుంభం వంక, ఒక ఎద్దు వంక చూశాట. భారతంలో ఉన్నది నేను చెప్తున్నాను. ఎందుకని అంటే కొన్ని మంగళప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ మంగళప్రదమైన వస్తువుల వంక చూసినప్పుడు మనసుకి ఉత్సాహము, తేజస్సు, సంతోషము, ఆలోచన యందు స్పష్టత కలుగుతాయని మంగళప్రదమైన వాటిని చూస్తారు. ముత్తైదువులు బయలుదేరి వచ్చి ఆయన శిరస్సున అక్షతలు ప్రోక్షించారు. తర్వాత పాండవులందరూ కూడా ఆయన రథం ఎక్కుతున్న సమయంలో వచ్చి ఆయనకి నమస్కారం చేసి, మా 5గురం కలిసి ఏకకంఠంతో ధృతరాష్ట్రుడికి, భీష్మ ద్రోణాది పెద్దలకి అందరికీ నమస్కరించామని చెప్పు. సంధి కుదిరి యుద్ధం జరగకుండా అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా ప్రబలమైన అభిప్రాయం అన్న విషయాన్ని కృష్ణ మా పలుపును నివేదించు అని చెప్పారు.